Welcome to class. I would like to explain concept and aims of education. Now, what is meaning of education? The education, the word was derived from educare and educer. These are Latin words. Educare means to bring up or to nourish. Educer means to draw out or to lead out. So, education means to know that విద్య అనేది విద్ అనే సంస్కృత ధాతు నుండి వచ్చింది. విద్ అంటే తెలుసుకోవడం, ఏదైనా నేర్చుకోవడం. నేర్చుకోవడం ఏ విషయం గురించైనా దాని మీద మనం తెలుసుకోవడం, కొత్తగా తెలుసుకోవడం, ఏ విషయాన్నైనా సరే తెలుసుకోవడం అనేది విద్య అని చెప్పవచ్చు. ఓకే, డెఫినిషన్స్ జాన్ డూయి ప్రకారం విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య. దీని ఉద్దేశం ప్రకారం కంటిన్యూస్ లెర్నర్. జీవితం మనకి ఎన్నో అనుభవాలని మిగులుస్తుంది, ఎన్నో అనుభవాలని మనం అనుభవిస్తూ ఉంటాం. సో వాటన్నిటిని మనం విద్య కిందే తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు అరిస్టాటిల్, ఆరోగ్యవంతమైన శరీరంలో స్వచ్ఛమైన మనసును ఏర్పరిచేది విద్య. ఓకే, అంటే ఒక హెల్దీ బాడీ హెల్దీ మైండ్ని తయారు చేయగలుగుతుంది. నెక్స్ట్ according to Gandhi, all round drawing out of the best in the child, man body, mind and spirit. These are according to Gandhi, mentally, physically, morally, all powers. This is all round development of personality. Okay, next concept of education. Education is the process of facilitating learning. Whatever you are learning, everything is education. Education has moved away from preparing peoples to fit into a particular society, but it seeks to make them feel that they belong to the larger world family. So education make it one family in overall world, make it like a one family. That is only that education only lead like that. Okay, and process of education, యూనిపోలర్ ప్రాసెస్, ఏకధ్రువ ప్రక్రియ అంటాం. విద్యా ప్రక్రియలో ఉపాధ్యాయుడు మాత్రమే ప్రధాన పాత్ర వహిస్తే దాన్ని మనం యూనిపోలర్ ప్రాసెస్ అంటాం. లైక్ దట్ ఇన్ ఏన్షియంట్ డేస్ ఆర్ వేదిక్ ఏజ్, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఓన్లీ రోలింగ్ ఇన్ టీచింగ్ ఆర్ లెర్నింగ్ ప్రాసెస్. ఇస్ ఇట్? సో ఉపాధ్యాయుడు మాత్రమే ఎక్కువగా పాత్ర వహిస్తాడు బోధన అభ్యసన ప్రక్రియలో. అటువంటి పద్ధతిని ఏమంటారంటే యూనిపోలర్ ప్రాసెస్ అంటారు. ఓకే,
నెక్స్ట్ bipolar process. Who said? Do you know? Adams. Adams said bipolar process. ఇక్కడ టీచర్ అండ్ స్టూడెంట్ బోత్ ఆర్ రోలింగ్. టీచర్ పాత్ర ఎంత ఉంటుందో సేమ్ స్టూడెంట్ పాత్ర కూడా అంతే ఉంటుంది ఇన్ ద క్లాస్ రూమ్, బిట్వీన్ ఇంటరాక్షన్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే, నెక్స్ట్ ట్రైపోలర్ ప్రాసెస్, త్రిధ్రువ ప్రక్రియ అంటాం. హూ సెడ్? జాన్ డూయి. According to John Dewey, teacher, student and society is most important to learn anything. In teaching learning process, between interaction student, teacher and society. And also he said learning by doing method. Why was given most important to society? Do you think? ఎందుకంటే సొసైటీకి ఏ అయితే అవసరాలు ఉంటాయో, మనం సొసైటీలో ఉన్నాం. సో మానవుడికి ఎటువంటి అవసరాలు ఉన్నాయి ఈ సమాజంలో నివసించాలంటే, సో సమాజానికి ఎటువంటి అవసరాలు కావాలి, ఏవైతే మానవుడు మనుగడ చక్కగా సాగుతుంది, వాటిని ఉద్దేశించి విద్య కొనసాగాలి అని చెప్పి జాన్ డూయి చెప్పారు. ఓకే, అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఫస్ట్ వన్, ఫార్మల్ ఎడ్యుకేషన్. ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇన్ ది సెన్స్ ఒక టైం ప్రకారంగా జరిగే ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనమాట. అంటే ఒక కాల పరిమితిలో ఉద్దేశించిన ప్రమాణాల సాధనకు తోడ్పడేదే నియత విద్య. ఒక టైం ప్రకారంగా, షెడ్యూల్ ప్రకారంగా జరుగుతుంది. అటువంటి విద్యని నియత విద్య అంటారు. నెక్స్ట్ ఇన్సిడెంటల్ ఎడ్యుకేషన్. ఇది బాగా ఆలోచించుకుంటే మీకే తెలుస్తుంది, యాదృచ్ఛికంగా జరిగేవి. జనరల్గా త్రూ సొసైటీ వీ కెన్ లెర్న్ సంథింగ్, అండ్ మీడియా అండ్ ఫ్రెండ్ సర్కిల్ అండ్ ఎవ్రీ విత్ కమ్యూనికేట్ విత్ అదర్స్ వీ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్. ఇతరులతో మాట్లాడడం ద్వారా కానీ, ఈ సమాజంలో మనకి మనం ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న కొంత కల్చర్ కానీ, ట్రెడిషన్స్ కానీ, వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ వీ కెన్ లెర్న్ త్రూ ది మీడియా అండ్ సొసైటీ అండ్ ఫ్రెండ్స్, లైక్ మోస్ట్ ఆఫ్ ది పిక్చర్స్ లైక్ సినిమాలు, దీస్ ఆర్, అండ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ కమ్యూనికేటెడ్ విత్ దెమ్ లైక్ దట్. ఓకే, ఇట్లా ఇతరుల వ్యక్తుల ద్వారా మనం నేర్చుకునేవి, దాన్ని మనం యాదృచ్ఛిక విద్యగా చెప్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ గుడ్ ఎగ్జాంపుల్ ఓపెన్ యూనివర్సిటీ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. అంటే వీళ్ళు అంటే మనకి డైరెక్ట్గా టీచర్తో ఇంటరాక్ట్ అవ్వడం ఉండదు. నెక్స్ట్ వీళ్ళు సెల్ఫ్ స్టడీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ, రోల్ కూడా మెయిన్ రోలు. సో ఇటువంటివన్నీ కూడా నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కిందకే వస్తాయి. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా త్రూ గెటింగ్ డిగ్రీ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, దిస్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ ఎడ్యుకేషన్. డైరెక్ట్ ఎడ్యుకేషన్ లో ఉపాధ్యాయుడు అండ్ విద్యార్థి బోత్, టీచర్ అండ్ స్టూడెంట్ ఇంటరాక్షన్ బిట్వీన్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ లెర్నింగ్, learning process between teacher and student డైరెక్టివ్లీ. ఓకే, ఫేస్ టు ఫేస్ కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. ఇటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం డైరెక్ట్ ఎడ్యుకేషన్ అంటాం.
like our regular study, go to school and college, like that. Okay. Indirect education through media like e-books and DVD players and teleconference and OHP projectors, like that, all through computer, internet, like that. This type of education, indirect education. Next to ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, వ్యక్తికి ఒక ప్రత్యేక ప్రొఫెషన్కి రెడీ చేయడం, తన్ని ఆ ప్రొఫెషన్కి సంబంధించి తన్ని సంసిద్ధం చేయడం, లైక్ MBBS, ఇంజనీరింగ్, లా, BEd. నెక్స్ట్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇండివిజువల్ ఎయిమ్స్, సోషల్ ఎయిమ్స్, మోరల్ ఎయిమ్స్, వొకేషనల్ ఎయిమ్స్, స్పిరిచువల్ ఎయిమ్స్ అండ్ ఇంటలెక్చువల్ ఎయిమ్స్. ఓకే. విద్య యొక్క ముఖ్య ఉద్దేశం అసలు ఏమిటి? మనిషిని వ్యక్తిగతంగా అభివృద్ధి చేస్తూ సమాజంలో నైతికంగా జీవించుటకు, అంతేకాకుండా వృత్తిపరంగా వృత్తికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తూ, వృత్తికి సంబంధించిన అనుభవాలని, వృత్తికి సంబంధించిన ఎదుగుదలని ప్రోత్సహిస్తూ మనిషిని ఆధ్యాత్మికంగా అండ్ ముఖ్యమైనది ఏంటంటే నైతికంగా తయారు చేస్తూ ఇన్ని విధాలుగా మనిషిని అభివృద్ధి పరచడమే విద్య యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. ఓవరాల్గా మంచి పౌరుని తయారు చేయడమే విద్య యొక్క ముఖ్య ఉద్దేశం.